భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు, ఇంతకుముందే ఒక వీడియోలో మాట్లాడినాం. మనం అమ్మేటప్పుడు అడవి, కొనేటప్పుడు కొరివి. రెండు నెలల కిందట తెల్లవాయిలు 150 రూపాయలు బజార్లో మీడియం క్వాలిటీ అమ్మారు. నిన్న ఒక అంగడికి పోయి అడిగితే 350 రూపాయలు చెప్తున్నారు. ఏంది దౌర్భాగ్యం? సామాన్యుడు ఏ విధంగా కొనగలుగుతాడు? అదే గవర్నమెంట్ దగ్గర ఉంటే 150, 160 అవుతుంది, అంతే 170 అవుతుంది. ఎంత వ్యత్యాసం! ఇంతకుముందు 8 నెలల కిందట, 9 నెలల కిందట చూశాను, 100కి 3 కేజీలు ఇచ్చారు మీడియం గడ్డలే. ఈరోజు ఒక రకమైన గడ్డలు నిన్న పోయి అడిగితే 350 రూపాయలు చెప్తున్నారు. నూగులు 200తో కొన్నాను. ఆ 350 రూపాయలు నిజంగా చెప్పాలంటే కొనలేక ఎనికి వచ్చాను, ఇంత రేటా అని చెప్పేసి. ఇకనైనా కూడా గవర్నమెంటు రైతు ఏ పంట పండించినా కూడా మార్కెట్ యార్డ్స్లో కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగిలు కట్టి అక్కడ స్టాక్ పెట్టేసి, ఉదాహరణకి చెప్తున్నాను, 100 రూపాయలది 110 రూపాయలు అమ్మితే వ్యాపారస్తులు 130 కన్నా ఎక్కువ అమ్మకూడదు. ఆ దామాస్ ప్రకారం రైతులు గిట్టుబాటు ధర ఇస్తూ వ్యాపారస్తులు కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ప్రకటిస్తేనే రైతు బ్రతకగలుగుతాడు. ఈరోజు ఒక రైతుతో కూడా మాట్లాడినాను. పత్తి 7,000 రూపాయలు అంటున్నారు. 7,000 రూపాయలు కాదు, 10,000 రూపాయలు ఉండాలి. 10,000 రూపాయలు ఉంటేనే రైతు గిట్టుబాటు ధర అవుతుంది. ఎంత కష్టపడి పండించింటాడు ఆయన, ఎన్ని సాధక బాధకాలు, కూలీలు, విపరీతమైన కూలీలు ఉన్నాయి రేట్లు. అంటే కూలీల రేట్లు తగ్గాలంటే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తేనే తగ్గుతాయి. 20 ఏళ్ళైంది దరిద్రం వచ్చేసి మనకి ఈ దేశానికి, 2004 నుంచి. ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి రైతులకి ఈ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే అనుసంధానం చేస్తే, ఇప్పుడు 300, 350 రూపాయలు ఇస్తున్నారు. రైతుకి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది, రైతులకు సమస్య లేకుండా అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. కాబట్టి ఇకనైనా కూడా మేము చెప్పేది ఒకటే, ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ప్రకటించాలి. ఉదాహరణకు ఒకటే చెప్తున్నాను, ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను, మరి ఒకసారి చెప్తున్నాను. 1968లో బియ్యం 100 రూపాయలు, జీతం 100 రూపాయలు. ఈరోజు బియ్యం 5,000 నుంచి 6,000 ఉండొచ్చు. జీతం కనీసం అంటే కూడా తక్కువలో తక్కువ అంటే కూడా 50,000 ఇస్తున్నారు. ఎంత వ్యత్యాసం! అట్లా ప్రతిదీ కూడా వ్యత్యాసమే రైతు పండించిన పంటలకి. కాబట్టి ఇకనైనా కూడా ఆలోచన చేసి ప్రతి పంటకు ఆ దామాస్ ప్రకారం కనీసం ఒక ఉద్యోగస్తునికి 50 రూపాయలు ఇస్తే, 50,000 ఇస్తే మా కనీసం పల్లా బియ్యానికి 10,000 ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా అట్లా ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి. మనం చూస్తే టమాటకాలన్నీ పారబోసిపోయినది, ఏ విధంగా రైతు బ్రతకగలుగుతాడు? పచ్చిమిరపకాయల రేట్లు లేవు. ఏమన్నా మాట్లాడితే కొంత రేటు పెరిగేదానికి గగ్గోలు పెడతారు, అవి పెరిగాయి ఇవి పెరిగాయి అంటారు. రైతు బాధను గమనించే వాళ్ళే లేరా? కాబట్టి దేశంలో అందరూ బతుకుతారు, రైతు తప్ప. పెట్రోల్ బంకులు పెట్టుకున్న వాళ్ళు బతుకుతారు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళు బతుకుతారు, దేశంలో అంగన్లు పెట్టుకున్న వాళ్ళంతా బతుకుతారు, హోటళ్ళు పెట్టుకున్న వాళ్ళంతా బతుకుతారు, వ్యాపారస్తులందరూ బతుకుతారు. కనీసం వడలు అమ్ముకునే వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతారు, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, దోశలు అమ్ముకునే వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం అంటే రైతు పరిస్థితి. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుని నిర్లక్ష్యం చేయడం వల్ల 6 లక్షల మంది తనువు చాలించినారు. రైతు కష్టపడి పంట పండిస్తేనే దేశానికి రెవెన్యూ వస్తుంది. ఇకనైనా కూడా ఆలోచన చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశం మొత్తం మీద ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వండి. మీరు విమాన వ్యవస్థ ఏ విధంగా నడుపుతున్నారు, మీరు టెలిఫోన్ విధంగా సెంట్రల్ ఎక్సైజ్, రైల్వేస్, అదేవిధంగా ప్రతి రైతుకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి
మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కోరుతున్నాం. ఇప్పుడు రాయలసీమ గురించి కూడా మాట్లాడినాం. 42% భూభాగం ఉంటే 8% మాత్రమే నీళ్ళు ఇస్తున్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఆంధ్ర సైడ్కి ఏమో 35%, 30% ఇస్తున్నారు. రాయలసీమ వాళ్ళకి 8% కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఏ విధంగా నీళ్ళు ఇస్తారో మాకు కూడా అదేవిధంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి రాయలసీమ అవసరం ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆలోచన చేసి ఇకనైనా కూడా మాకు ప్రతి ఎకరా కూడా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. కాబట్టి తక్షణమే ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేసి కనీసం ఒక సంవత్సరానికైనా కూడా మాకు తక్షణం ప్రతి ఎకరా కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. ప్రతి పంటకు గిట్టుబాటు ధర కావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు కావాలి. ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తేనే రైతులు బ్రతకడానికి సాధ్యమవుతుంది. మొన్న నేను ఇల్లు క్లీన్ చేయించుకోవడానికి ఒక ఆడ మనిషికి 800 రూపాయలు ఇచ్చాము. ఇదే నేను 1970లో 3 రూపాయల దాకా ఉండింది ఒక మనిషికి. నేను కూడా ఆ పని చేసినండి, అంటే ఒక రైతు పని. కాబట్టి ఎంత వ్యత్యాసం! మరి 3 రూపాయలు ఎక్కడ, 800 రూపాయలు ఎక్కడ? మరి రైతుకు గిట్టుబాటు ధర లేక చాలామంది తను చాలిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ముందుగానే ధరలు ప్రకటించి ఈ పంట పెడితే ఈ రేటు, ఈ పంట పెడితే ఈ రేటు అని చెప్తే రైతులు కూడా ఆలోచన చేసి ఆ పంట పెట్టాలా. అమెరికాలో సిస్టమ్ నడుస్తూ ముందుగానే రేటు ప్రకటిస్తున్నారు, కానీ మన ఇండియాలో ఆ పద్ధతి లేదు. కాబట్టి తక్షణమే ఇది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ వాళ్ళు దీనిని బేరుజు చేసుకొని కేంద్రానికి పంపితే కేంద్రం కూడా నిర్ణయించి ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. ఈ పంట పెడితే ఈ రేటు ఇస్తామని చెప్పేసి కేంద్రం కూడా ప్రకటించాలి. మరి రైతులు కూడా ఆలోచన చేసి కేంద్రం మనకి ఏ పంట పెట్టమంటే ఆ పంట పెట్టాలా. ఎందుకంటే గిట్టుబాటు అయ్యేటప్పుడు ఏ పంట అయితే మనకి ఏమొస్తుంది. కాబట్టి మనకు గిట్టుబాటు ధర ముఖ్యం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఆలోచన చేసి దీన్ని ఈ విధంగా బేరుజు చేసుకొని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి అంతా కేంద్రానికి పంపించి ప్రతి రైతు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మరొక్కసారి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాం. రైతులు కూడా దయచేసి దీని మీద అవగాహన పెంచుకొని మనం గ్రామాల్లో ఏ పంట పెడితే మనకు లాభదాయకం ఉంటుందో ఆలోచన చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుగానే ధరలు ప్రకటించాలి. ఈ పంట పెడితే ఈ రేటు, ఈ పంట పెడితే ఈ రేటు అనేది కూడా నిర్ణయిస్తే బాగుంటుంది. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రైతు 600 రకాల పంటలు పండిస్తున్నాడు. రైతు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశం నడుస్తుంది. మరి జవాన్లు కూడా 24 గంటలు భార్యా పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులు వదిలి మన దేశం కోసం పనిచేస్తున్నారు. మన జవాన్లందరికీ పాదాభివందనం చేస్తున్నాం. కాబట్టి జై జవాన్ జై కిసాన్ 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు నామకరణం చేసి మనకు చేశారు. ఆ మహానుభావునికి మరొకసారి పాదాభివందనం. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి ప్రతి పంటకు కూడా రేటు ప్రకటించాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.